నమస్తే అందరికీ జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు ఈ ఎక్సర్సైజ్లో మనం స్ప్లిట్ లైన్ అట్ వర్టిసెస్ని ఎలా చేయడం అనేది నేర్చుకుందాం. ఇక్కడ నా దగ్గర మనం ప్రీవియస్ క్లాసెస్లో క్రియేట్ చేసిన లైన్ లేయర్ ఉంది. ముందుగా అనాలిసిస్ ట్యాబ్కి వెళ్ళి టూల్స్ని ఓపెన్ చేద్దాం. ఆ తరువాత డేటా మేనేజ్మెంట్ టూల్స్ లోకి వెళ్ళి ఫీచర్స్ అన్న కేటగిరీలో ఉన్న స్ప్లిట్ లైన్ అట్ వర్టిసెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇన్పుట్ లైన్ ఫీచర్గా మన లైన్ లేయర్ను సెలెక్ట్ చేయండి. అవుట్పుట్ను నేను అదే లొకేషన్లోనే సేవ్ చేస్తున్నాను. అన్ని సెట్టింగ్స్ కంప్లీట్ అయ్యాక రన్ పై క్లిక్ చేయండి. ఇలా చేసిన వెంటనే మీ అవుట్పుట్ లైన్ ఫీచర్ ఆటోమేటిక్గా టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లేయర్ సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లేయర్స్కు సింబాలజీ మార్చుతున్నాను. ఇలా చేంజ్ చేస్తే లైన్స్ మరింత క్లియర్గా, నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, మనం లైన్ని సెలెక్ట్ చేసి దగ్గరగా అబ్జర్వ్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ చేసిన పాయింట్ని రెఫరెన్స్గా తీసుకుని వెరిఫై చేద్దాం. ఎక్కడైతే వర్టిసెస్ ఉన్నాయో అక్కడే లైన్ కూడా స్ప్లిట్ అయింది అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం స్ప్లిట్ లైన్ అట్ వర్టిసెస్ అనే టూల్ని ఉపయోగించి లైన్ని వర్టిసెస్ ఉన్న చోట్లే స్ప్లిట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి.